विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి పాడ్యమి రాత్రి 1:01 వరకు. నక్షత్రం రోహిణి రాత్రి 7:20 వరకు. వర్జం ఉదయం 10:53 నుంచి 12:34 వరకు. మరల రాత్రి 1:22 నుంచి 3:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుంచి 10:55 వరకు. మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:06 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:57 నుంచి 5:39 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. నేటి శుభ సమయం ఉదయం 8:40. ఈ సమయంలో మనం చేసేటువంటి ముఖ్య కార్యక్రమాలను గణపతిని ఆరాధన చేసి వాటి తర్వాత ఆచరించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు సిద్ధిస్తాయి. గణపతిని ఆరాధన చేసేటప్పుడు నేను చేసేటువంటి పనికి విఘ్నాలు లేకుండా అనుగ్రహించమని కోరడం సామాన్యంగా లోకంలో కనిపిస్తుంటుంది. కానీ నేను ఆరంభింపబోయేటువంటి పని నాకు మేలు చేసేదైతే, భవిష్యత్తులో ఈ పని చేయకుండా ఉంటే బాగుండేది అనిపించని స్థితిని కలిగించేదైనట్లయితే, ఈ పని చేయడం నేను చాలా మంచి పనే చేశాను అనిపించేలా ఉండాలన్నమాట ఆ పని. అలాగైనట్లయితే దానికి విఘ్నాలు తొలగించమని ప్రార్థించాలి. ఒకవేళ నా ఆలోచన సరిగా లేక నేను ఆరంభించేటువంటి పని నాకే అపకారం చేసేదో భవిష్యత్తులో నష్టాన్ని కలిగజేసేదో అయినట్లయితే దానికి ఆరంభంలోనే విఘ్నాలు కలిగించి ఆ పని యందు నాకు ఆసక్తి లేకుండా చెయ్యమని కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణే ప్రార్థించాలి. ఆయన విఘ్నాలకు అధిపతి కాబట్టి విఘ్నాలు కలిగించమని ఆయన్ని ప్రార్థించవచ్చు, విఘ్నాలు తొలగించమని ఆయన్ని ప్రార్థించవచ్చు. అలా ప్రార్థించినట్లయితే మనకు కార్యం వలన నష్టపోకుండా, ఎందుకని శ్రమ, కాలం, ధనం 3 కూడా నష్టపోతాం కదా, అందుకని అవి నష్టపోకుండా కాపాడమని ఆ భగవంతుని మనం ప్రార్థన చేయవచ్చు. అలా ప్రార్థించి ప్రారంభించేటువంటి పనులు ఉత్తమ ఫలితాలనిచ్చేవిగా ఉంటాయి. ఈరోజు విశేషం, జ్యేష్ఠ మాసం ఆరంభమైంది. విశేషించి ఈరోజు కరవీర వ్రతం అనేటువంటి ప్రత్యేకమైన వ్రత విధానం ఉంది. ఆ కరవీర పుష్పాలతో ఆ భగవతిని, అమ్మవారిని పూజించడం ద్వారా మనం ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతాం. విశేషించి మనలో ఉండేటువంటి ఏ క్రోధ భావన ఉందో అది మనం ఇబ్బంది పెట్టకుండా తొలగించుకోవడానికి అది బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సుగంధం లేని పువ్వు ఎంత అందంగా కనిపించినప్పటికీ అది వ్యర్థం. అలాగే తాను చెప్పేవి చేతలలో చూపని వ్యక్తి మాటలు ఎంత మధురంగా ఉన్నప్పటికీ అవి ప్రయోజన శూన్యాలే. భయం ఎప్పుడు భవిష్యత్తును వ్యతిరేకంగా ఊహించుకుంటూనే కలుగుతుంది. అంటే భయం యొక్క ఉనికి ఎప్పుడూ ఊహాజనితమే కదా. ఓం
ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గురుతత్వం జ్ఞానతత్వానికి నిదర్శనంగా చెప్పబడేటువంటి విశిష్ట లక్షణం. గురువు అనేటువంటి వాడు ఏ శిష్యుడికైనా సరే మనస్ఫూర్తిగా గనక మంత్రాన్ని గనక ప్రసాదించినప్పుడు ఆ మంత్రాన్ని అనుష్ఠానం గనక చేసినట్లయితే ఆ వ్యక్తికి చింతలన్నీ కూడా దూరమైపోతాయి. అది కూడా గురువు యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. ప్రతి వాళ్ళు కూడాను గురువుకి పాదాభివందనం చేసేటప్పుడు తప్పనిసరిగా వారి యొక్క గోత్రనామాన్ని వారి యొక్క పేరును చక్కగా ఇలా రెండు చెవులు కూడాను ఇట్లా ఉంచి ఈ చెవుల దగ్గర రెండు చేతుల్ని కూడాను అలా వంగి నమస్కృతాంజలి ఘటించడం మన భారతీయ సంప్రదాయం. సాష్టాంగ నమస్కారం చేయటం విశిష్టవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. నమస్కారంలో సంస్కార తత్వం గురువు వద్ద తప్పనిసరిగా ఆచరింపచేసి తీరాలి. ఆ గురువు యొక్క ఆజ్ఞ, ఆయన చెప్పినటువంటి చక్కటి యోగవంతమైనటువంటి విశేషాంశాల్ని ఆచరణలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ కూడాను కృషి చేయాలి. ఈ ప్రపంచానికి ఆది గురువు ఎవరు? సర్వేశ్వరుడే. ఆ సర్వేశ్వరుణ్ణి నిత్యం కనుక ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆ స్వామిని, స్వామి నువ్వు గురు బ్రహ్మవు, నీ అనుగ్రహాన్ని మాపై ప్రసరింపజేయవలసిందని అరసా సురసా దృష్ట్యా మనసా వాచా హస్తాభ్యాం కర్ణాభ్యాం అంటూ సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థన చేస్తారో అప్పుడు తప్పనిసరిగా ఆది గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు సర్వమంగళకర తత్వాన్ని మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో నమస్కారానికి ఉన్నటువంటి విలువ ఎప్పుడూ కూడాను అనిర్వచనీయమైనటువంటి సుఖాన్ని ప్రసాదింపచేస్తుంది మానవాళికి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రవి మధ్యస్థితమూర్తివై రమణివై రక్తాంగివై అవతాతోజ్వలమాలికాభరణవై హంసాసనారూఢవై అవకీర్ణోదయ రాగవై ద్విజ సమాజానందరాగాబ్ధివై అవిముక్త స్థితి నొప్పు నింతలతు గాయత్రీ త్రిసంధ్యాసతి. ఓ గాయత్రీదేవి, ఉదయకాలంలో రవి మధ్యస్థితమూర్తివై, ఆ రవిబింబంలో మధ్యన ఉన్న వెలుగు ముద్దవై, రమణివై పరమ రమణీయ స్వరూపిణివై, రక్తాంగివై ఎర్రనైన వర్ణము కలిగినటువంటి మూర్తివై, మాలికాభరణవై వేలాడుతున్న దివ్యాభరణములు కలిగినటువంటి దానవై, హంసాసనారూఢవై హంసవాహనవై, అవకీర్ణోదయరాగవై నీ చుట్టూ నిరంతరము ఎర్రని కాంతిపుంజములు వెలువడుతూ ఉండగా దివ్యమైనటువంటి దర్శనాన్ని ఇస్తున్న తల్లివై, ద్విజ సమాజానందరాగాబ్ధివై వేద పండితులు వేద బ్రాహ్మణులు నదులలో స్నానం చేసి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఆ అర్ఘ్యాన్ని వారి మంత్రజపాన్ని చూసి ఆనందించేటువంటి తల్లివై, అవిముక్త స్థితి నొప్పు నింతలతు గాయత్రీ త్రిసంధ్యాసతి మోక్షస్వరూపిణివై, సకల బంధముల నుండి జనులకు మోక్షాన్ని కలిగించే తల్లివైన నిన్ను నిరంతరం దర్శించాలని నేను తపిస్తున్నాను తల్లి. నా జపంలో స్మరణలో నిలబడి నన్ను సన్మార్గంలో నడిపించు. నిర్మలమైన చిత్తాన్ని నిశ్చలముగా నీయందే నిలిపేటువంటి మనస్సుని నాకు ప్రసాదించు. నా హృదయమును పరమ నిర్మలముగా మలిచి
నీకు నేను సర్వసమర్పణ చేసుకుని నా జీవితాన్ని సన్మార్గంలో సాగించేలా అనుగ్రహించు తల్లి అంటూ ఆ గాయత్రీదేవిని వేడుకుంటూ పరమాద్భుతమైన భక్తిభావములతో ఉపాసనతో అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన శ్రీ ఎడవల్లి పూర్ణయ్య సిద్ధాంతి గారి గాయత్రీ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ గాయత్రీదేవ్యై నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. లక్ష్మీనామాల్లో ఒకటి ప్రత్యంగిర అని చెప్పబడుతున్నది. శ్రీ ప్రత్యంగిరాయై నమః అనే నామంలో దాగిన అనేక అర్థములను వ్యాఖ్యానించుకున్నాం. అయితే ఈ ప్రత్యంగిర సూక్త మంత్రాధి దేవత ఏ విధంగా ఉంటుంది అనేది శాస్త్రం వర్ణిస్తున్నది. దేవతా వర్ణన అనగానే అది ధ్యానం క్రింద భావన చేయాలి. ఇప్పుడు మహాలక్ష్మీదేవి ధరించిన ఉగ్రమైనటువంటి ప్రత్యంగిర రూపం ఎలా ఉన్నది అంటే సింహీం సింహముఖీం సఖీం భగవతః ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాల పాషడమరు వ్యగ్రాగ్ర హస్తాంబుజాం దంష్ట్రాకోటి విశంకటశ్చ కుహరా మారక్త నేత్రత్రయీం బాలేందుద్యుతిమౌళికాం భగవతీం ప్రత్యంగిరాం భావయే. భగవతీం ప్రత్యంగిరాం భావయే. సింహముఖంతో ఉంటుంది తల్లి అంటే సింహం వంటి వదనము, పైగా పరమేశ్వరుని యొక్క సఖి. ఇక్కడ పరమేశ్వరునప్పుడు నారాయణుడు, నారాయణ యొక్క సఖి లక్ష్మీదేవి అని కూడా భావన చేయవచ్చు. లేదా శివపత్ని అయిన పరాశక్తి అన్నా పర్వాలేదు, పరాశక్తి ధరించిన రూపం అది. పైగా ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం చక్కగా ప్రకాశిస్తున్నట్టు వదనంతో ఉన్నది. ఇప్పుడు నృసింహ రూపం ఏ విధంగా విష్ణుతత్వంలో చెప్పబడుతున్నదో లక్ష్మీతత్వంలో చెప్పబడుతున్నటువంటి ప్రత్యంగిరాతత్వం కూడా అటువంటిదే. ఇది నారసింహీ రూపము అని కూడా చెప్పవచ్చు. శరీరమంతా స్త్రీ రూపంతో ఉంటూ ముఖం మాత్రం అద్భుతమైన సింహవదనంగా ప్రకాశిస్తుంటుంది. పైగా ఈ సింహవదనము అనగానే అగ్నిజ్వాలా రూపమే. మొదటి నుంచి మనం చెప్పుకుంటున్న దాక్షాయని శిఖ తర్వాత ప్రత్యంగిర రావడంలో ఆ జ్వాలామయమైన వదనం, సింహం యొక్క జూలు అనగా అగ్ని యొక్క శిఖలే. ఆ జూలుతో ఉన్నటువంటి ఆ వదనమంతా కూడా సర్వతోముఖమైన జ్ఞానతత్వాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే యజ్ఞముగా జ్ఞానముగా ప్రకాశించేటువంటి జ్వాలామయ రూపం ఏదైతే ఉన్నదో అదే సింహవదనముగా సంకేతించబడుతున్నది. అలాంటి సింహవదనంతో ఉన్నది. 3 నేత్రాలతో ప్రకాశిస్తున్నది. నేత్రత్రయీం అన్నప్పుడు అగ్ని యొక్క తత్వమే 3గా చెప్పబడుతుంది కనుక ఆ 3 నేత్రములతో ప్రకాశిస్తున్నది. 4 చేతుల యందు కూడా శూల స్థూల కపాల పాశడమరు వ్యగ్రాగ్ర హస్తాంబుజాం శూలము, కపాలము, పాశము, డమరుకము పట్టుకున్నది. పైగా కోరలతో ఉన్నటువంటి భయంకరమైన వదనాన్ని తెరచి ఉన్నది. ఎర్రని నేత్రములు 3. బాలేందుద్యుతిమౌళిక చంద్రలేఖతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రత్యంగిరాదేవికి నమస్కారము అని ప్రత్యంగిర మంత్ర దేవతని వర్ణిస్తూ శాస్త్రం చేసినటువంటి అద్భుత ధ్యాన శ్లోకం ఇది. ఇంకొకటి ప్రత్యంగిర మంత్రములు అనేక ఉన్నాయి. నారాయణీ ప్రత్యంగిర అని ఒక ప్రత్యంగిర మంత్రం ఉన్నది. అక్కడ నారాయణ అంటే విష్ణు సంబంధమే, అందుకే మహాలక్ష్మి నామంలో ప్రత్యంగిర చెప్పారు. ఇది శతసహస్ర సింహవదనే అని ఆ మంత్రంలో వస్తున్నటువంటి ఒకానొక శబ్ద విశేషం. అంటే అనంతమైన సింహవదనములతో ఉన్నది, సింహంపై కూర్చుని ఉన్నది. అనేకమైన సింహవదనాలు, 1 కాదు 2 కాదు, బహుసింహవదనాలతో ప్రకాశిస్తున్నది. ఇక్కడ ఈ మంత్రంలో బీజాక్షరాల సంఖ్య కూడా పెరుగుతుంది. అందుకే కేవలం ఒకటే ప్రత్యంగిరా మంత్రం అనడానికి లేదు. దానికి అనేక బీజాక్షరాలు కలుస్తున్న కొద్దీ ఆ మంత్రాది దేవత యొక్క రూపంలో కూడా ఇంకా ఇంకా తీక్ష్ణత పెరుగుతూ ఉంటుంది. అందుకు ఒకే మంత్రానికి బీజాక్షరముల యొక్క మార్పులతో బహురూపాలు వస్తూ ఉంటాయి. అందుకు అనేక ప్రత్యంగిర రూపములు ఉన్నాయి. అలాగే ప్రత్యంగిర మాలామంత్రమని, అధర్వణ భద్రకాళి అనే పేరు ప్రత్యంగిరాదేవికి ఉన్న మరొక పేరు. ఋగ్వేదంలో అధర్వణ వేదంలో ఈ ప్రత్యంగిర యొక్క మంత్రములు ఎన్నో కనబడుతున్నాయి. మొత్తానికి బహుప్రత్యంగిర రూపములతో ఉన్న మహాలక్ష్మి
నమస్కరించే భక్తుల్ని రక్షించుగాక, ఈ భారతదేశాన్ని, ఈ సనాతన ధర్మాన్ని రక్షించుగాక, దేశాన్ని ధర్మాన్ని దెబ్బతీసే శత్రువుల్ని దునుమాడుగాక అని ఆ ప్రత్యంగిరాదేవిని మనసారా ప్రార్థన చేసుకుందాం. లోకరక్షణ కోసం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ప్రత్యంగిరా ధరావేల తర్వాత నామములు ఇవి. ఇప్పుడు 64వ నామం ధర. దీనికి నమస్కారం. శ్రీ ధరాయై నమః. ధరించేది ధర. ఇది మామూలు అర్థంలో చెప్పాలంటే సృష్టిలో అందరినీ పోషించే తల్లి, యజ్ఞస్వరూపముగా అర్థాలు చెప్పుకుంటున్నాం గనక ఒక అర్థం సృష్టిని ధరిస్తున్నది యజ్ఞమే. యజ్ఞము చేతనే విశ్వం నడుపబడుతున్నది. ఇది తెలుసుకోవాలి. యజ్ఞమే లోకానికి రక్ష, యజ్ఞమే పోషణకర్తి. అందుకు యజ్ఞం మనల్ని పోషించే శక్తి గనక యజ్ఞరూపిణి అయినటువంటి మహాలక్ష్మియే ధర, యజ్ఞస్వరూపిణి, సృష్టిలో అందరినీ ధరించున్నది అనగా పోషించున్నది, రక్షించున్నది. ప్రత్యంగిర వెంటనే ధరాశబ్దం చెప్పడంలో రక్షణ శక్తిని, పోషించే శక్తిని ప్రస్తావన చేస్తున్నారు. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో ధర అంటే భూదేవి అని అర్థం. భూమి అన్నిటినీ ధరిస్తున్నది. భూదేవి మహాలక్ష్మి. అందుకు వసుంధరాం ఉదారాంగాం అనే నామం అనుకున్నది. నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం వసుంధరాం ఉదారాంగాం ఇవన్నీ కూడా లక్ష్మి అష్టోత్తర శతనామాల్లో కూడుస్తున్నాయి. అక్కడ చెప్పబడ్డ నవదుర్గా మనం దుర్గానామంలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ధర, వసుంధర, అనేక సంపదలతో మనల్నందరినీ పోషించే తల్లి ఆ భూదేవియే ధర అని చెప్పబడుతున్నది. అందుకు భూమిని లక్ష్మిగా చూడటం అనేది గొప్ప సంస్కారం, గొప్ప జ్ఞానం. అది మన ఋషి చూపిస్తున్నాడు. ఎందుకంటే ఒక తల్లిలా మనకు కావలసిన ఆహారాన్నంతటినీ అందిస్తున్నది. సర్వజీవుల్ని తల్లి కడుపులో పెట్టుకు భరించినట్టు భరిస్తున్నది. కావలసినంత ఆహారములు, సంపదలు అందిస్తున్నది భూదేవి. అలాంటి భూదేవిని లక్ష్మి అనక మీరు ఇంకేమంటాం? మనం ఏ సంపదలైనా భూమి ద్వారా పొందాలి. ఆకాశం నుంచైనా భూమిలోకి ప్రవేశించి భూమి ద్వారా మనకు లభిస్తున్నాయి. వర్షం భూమిలోకి వెళ్ళి మనకు సస్యములుగా వస్తున్నది. వర్షం భూమి యందు చేరి నదీ నదములుగా మనకు లభిస్తున్నది. అందుకు ప్రపంచంలో ఆకాశాదుల నుంచి వెదజల్లబడుతున్న సర్వశక్తులు భూమి యందు ప్రవేశించి భూమి ద్వారా మనకి లభిస్తున్నాయి. అందుకే భూదేవిని అమ్మగా చూడడం, జగన్మాతగా చూడడం భారతీయ మహర్షులకున్న గొప్ప సంస్కారం. అందుకే ప్రపంచంలో భారతదేశం గౌరవ స్థానంలో ఉండడానికి కారణం ఏంటంటే భూమిని తల్లిగా చూస్తున్నది. ఇదం ధ్యావా పృథివీ సత్యమస్తు పితుర్మాతర్యది హోప భ్రువేవాం అని వేదవాక్యం చెప్తున్నది. అందుకే ఆకాశాన్ని తండ్రిగాను భూమిని తల్లిగాను చూడడంలోనే యుగాల క్రితమే భారతీయ నాగరికత, విజ్ఞానము, సంస్కారము ప్రపంచానికి మార్గదర్శకంగా ఎలా నిలబడిందో తెలుస్తున్నది. అందుకు భూమిని తల్లిగా చూడడం అనేటువంటి ఆ సంస్కారం, ఆ కృతజ్ఞత భావం చేతనే దేశాన్ని వందే మాతరమని నమస్కరిస్తున్నది భారత జాతి. అందుకు ధర అన్నప్పుడు సాక్షాన్ మహాలక్ష్మి జగన్మాతయే ఈ భూదేవి. ఈ భావం కలగ్గానే మనం ఎల్లవేళలా జగన్మాత ఒళ్ళో ఉన్నామన్న భావం కలుగుతుంది, అమ్మకి దగ్గరున్నామన్న భావం కలుగుతుంది. అంతకంటే ఇంకేం కావాలి? అందుకే భారతీయుడు ప్రాతకాలంలో నిద్రలేస్తూ భూమికి నమస్కారం చేసి నిద్రలేవాలని చెప్పారు. సముద్రవసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమై అన్నారు ఇక్కడ. ఓ తల్లి విష్ణుపత్ని భూదేవి, నీపై పాదం పెడుతున్నందుకు నన్ను క్షమించమ్మా అని పాదం పెడుతున్నారంటే భూమిని ఒక జడమైన మట్టిగా చూడకుండా కన్న తల్లిగా, జగన్మాతగా, దేవతగా చూస్తున్నారు. ఇది భారతీయ సంస్కృతిలో భూమిని మహాలక్ష్మిగా చూడటం అనేది కనబడుతున్నది. అలాంటి ధర అయిన మహాలక్ష్మి ధరా ధరిత్రి ధరణి అని కోశంలో చెప్పినట్లుగా ఈ మనల్ని ధరించి పోషించి కాపాడేటువంటి భూదేవి మహాలక్ష్మి అని తెలుసుకుని తర్వాత నామం వేళ అని చెప్పబడుతున్నది. 65వ నామం శ్రీ వేళాయై నమః. వేళ అనే మాటకు రకరకాల అర్థాలున్నాయి. ప్రధానమైన అర్థం మాత్రం హద్దు అని అర్థం. చెలియల కట్టకు కూడా వేళ అన్నది సముద్రం యొక్క హద్దు. ఆ తీరం దాకా వచ్చి ఆగుతున్నది ఆ సముద్రం, ఆ భాగాన్ని వేళ అంటారు. హద్దు, మర్యాద అని కూడా అర్థం. అందుకు ఒక సముద్ర తీర రూపముగా ఉన్నది అని ఒక అర్థం తీసుకోవాలి, మర్యాద రూపముగా ఉన్నది అని అర్థం తీసుకోవాలి. అబ్ధ్యంబు వికృతౌ వేళ కాల మర్యాదయోరపి అని కోశం చెప్తున్నటువంటి విషయం ఇది. ఇక్కడ ఆ సముద్రము యొక్క ఒడ్డు ఒకటి, అదేవిధంగా వికారము అని ఒక అర్థము, కాలము అని ఒక అర్థము, మర్యాద అని ఒక అర్థం. మర్యాద అన్న హద్దే. అయితే ఈ విస్తృతార్థములన్నీ గ్రహించినట్లయితే ధరా చెప్పి వేళ చెప్పారంటే భూమి, సముద్రము ఇది తీసుకోవాలి. స్థలభాగమైన భూమి, జలభాగమైన సముద్రం. ఈ సముద్రముతో చుట్టబడింది ఈ భూమి. అందుకు ఆ సముద్రము యొక్క ఆ తీర భాగాన్ని వర్ణిస్తూ వేళ అని చూపిస్తున్నారు. ఆ చెలీలు కట్టే లేకపోతే ఆ సముద్రం ఏమయ్యేది? ఎవరు చెప్పారు సముద్రానికి ఆ మర్యాదని అంటే విశ్వశాసక శక్తి చేతనే
ఆ సముద్రము కూడా తన హద్దులో తానున్నది. ఇలా సృష్టిలో ప్రతిదానికి హద్దు ఉంది. ఆ హద్దు ఏర్పరిచినది ఎవరు అంటే విశ్వశాసక శక్తి అయిన జగన్మాతయే. అందుకు హద్దుని ఏర్పరిచే తల్లి, హద్దుగా ఉన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి. గాలికి కూడా ఎంత వీచాలో హద్దున్నది, సూర్యాదులు కూడా ఎక్కడుండాలి ఎలా ఉండాలో హద్దున్నది, గ్రహాలు కూడా వాటి కక్ష్యలనే హద్దుల్లో అవి ఉంటాయి. హద్దులు ఏర్పరిచిన వారెవరు ఇది తెలుసుకోవాలి. అలాగే శరీరంలో కూడా ప్రతి ఇంద్రియము దాని హద్దులో అది ఉంటుంది. ఇలా సృష్టిలో ప్రకృతి శక్తి అంతా కూడా ఆయా హద్దుల్లో ఉంటుందంటే ఆ ప్రకృతి రూప శక్తిని విస్తరింపజేసిన జగన్మాతయే హద్దుగా ఉంచింది, హద్దుగా ఉన్నది కూడా. ఇది తెలుసుకోగానే హద్దు రూపంతో ఉన్న తల్లి. అంతేకాదు మర్యాద అంటే ధర్మము, కట్టుబాటు. ధర్మమే వేళ. సృష్టిలో ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి అంశం ఉందే అదే హద్దు. హద్దు మీరు ప్రవర్తించరాదు అని అంటారు. ఆ హద్దే ధర్మము, కట్టుబాటు అని తెలుగులో చెప్పుకోవచ్చు. ఆ ధర్మ రూపముతో ఉన్నది అని మరొక అర్థం చెప్పుకోవాలి. వేళ అనగా ధర్మము, ధర్మ రూపముతో ఉన్నది. ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిని సమీకరించినట్లయితే సముద్రము యొక్క ఒడ్డు అని ఒక అర్థము, హద్దు రూపముతో ఉన్నది. సృష్టి అంతా కూడా ఉన్నటువంటి ఆ నియమశక్తి ఏదైతే ఉన్నదో అదే వేళ. అదేవిధంగా ధర్మరూపిణి అర్థాన్ని చెప్పుకున్నాం. ఇన్ని అర్థములతో వేళా శబ్దం అమ్మవారి రూపము, అది మహాలక్ష్మి రూపము నమస్కారం చేసుకుని, మరొక అర్థంలో వేళ అంటే కాలము అని కూడా అర్థం ఉన్నది. ఎందుకంటే సృష్టిలో కాలాన్ని అనుసరించే అన్నీ పెడుతుంటాయి. సముద్రం ఎలాగైతే చర్యలు కట్టును అనుసరించి ఉంటుందో సృష్టిలో ప్రతి సంఘటన కాలాన్ని అనుసరించి ఉంటుంది కనుక కాలమే వేళ. అటువంటి కాలస్వరూపిణి గనక వేళ. ఇలా పరిశీలిస్తుంటే దాక్షాయిని, శిఖ, ప్రత్యంగిర, ధర, వేళ ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక తల్లి వలె అమ్మ ఎంత కనిపెట్టుకుని పాలిస్తోందని తెలుస్తోంది. అందుకే తర్వాత నామం లోకమాత. శ్రీ లోకమాత్రే నమః. जय गुरुदत्त. कणत्रं धनं पुत्रपौत्रादि सर्वं गृहं बान्धवा सर्वमेतद्धि जातम् गुरोरङ्घ्रिपद्मे मनश्चेन्न लग्नम् ततः किं ततः किं ततः किं ततः किम्. భార్య, సంపద, పిల్లలు, మనవలు, మనవరాండ్రు, ఇల్లంతా నందగోకులంలాగా ఉంటుంది. కలకల కలకలకల అని తాత అని పిలిస్తే ఏమిటో ఆనందం. తన ఇంటికి వచ్చేదాకా భార్య అన్నం తినదని ఎంతో ఆనందం. అబ్బో ఆహా, వీరందరికీ ఎందుకింత ప్రేమ. ధనం మేరు తుల్యం, అది అసలైన విషయమయ్యా. ఆ ధనమే ఉండేటువంటిది ఆ డబ్బులోనే. ఒక ఆయన దగ్గర పెద్ద రత్నాహారం ఉంది. వారసులంతా వీడెప్పుడు చస్తాడా అని లోపల ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్దవి వజ్రాలు చాలా పెద్దగా ఉన్నాయి, వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరికీ కూడా వాడి మీద ఎంతో ఆశలాగా నటన, వాడి మీద కాదు ఆ వజ్రాల హారం మీద. దాని జతకు అప్పుడప్పుడే అనుకోవటం ఎప్పుడు చచ్చిపోతాడప్పా వీడు అని. చస్తాడా అని లోపలనే చూస్తూనే ఉన్నారు. ఇక బంధువులు ఉన్నారు. బెల్లం ఉంటే ఈగలు వాలవా చెప్పండి. ధనం, మేడలు, విద్య, బలం, పలుకుబడి, అబ్బో ఒకటా రెండా, ఇవన్నీ ఉన్నాయి కదా. అందుకే వారంతా వచ్చేశారు, బెల్లం చుట్టూ ఈగలు వచ్చినట్టుగా. ఇవే లేకపోతే ఒకడైనా నీ వంక చూస్తాడా? ఒకరోజు పాపరయ్యనని బీదవాణ్ణి, అయిపోయినాను ఇంకేం లేదు పాపరైపోయినాను అని చెప్పి బీదవాణ్ణి అయినానని పేపర్లో వేసి చూడండి. మర్నాడు నీ భార్య కూడా సరిగా చూడదు. ఆ రత్నహారాన్ని తీసిపెట్టేసి
ఇంకా నేను అయిపోయింది నా కథ అని చెప్పేసి అట్లా వేయించి చూడు, నీ కథ ఏమవుతుంది. సంసారాల్లో నిస్వార్థమైన ప్రేమ లేనే లేదు, స్వార్థంతోనే అందరికీ. స్వార్థానికి కామానికి ఒకరినొకరు అల్లుకొని ఉన్నారు. ఆ చెరుకు నుంచి, అంటే ఈ చెరుకు నుంచి ఆ చెరుకుకి తీపి వచ్చేలాగా దేవుడు అలా అలిపెట్టాడు. ఏం చిత్రంగా ఉందండి. కనుక వీటన్నిటి వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. కారణం, నీ మనస్సు గురువు మీద లగ్నం కాలేదు. అందుచేత మనస్సును ముందు గురువు మీద లగ్నం చేయి. అప్పుడు ఇవన్నీ నీకు మరింత అందంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. అదిగాక వైరాగ్యం కూడా సులభం అవుతుంది నీకు బాగా. అవసరమైనప్పుడు నిమిషంలో వదిలిపోగలడు. అటువంటి యొక్క త్యాగము నీలో కలుగుతుంది. దాన గుణము నిండుకొస్తుంది నీకు. ఎంత కష్టమైనా దుఃఖం లేకుండా నిలవగలడు. ఎందుకంటే ఎంతోమంది చిన్న చిన్న దుఃఖాలకే వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు, నిద్ర పట్టదు వాళ్ళకి, చాలా అవస్థపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మమకారం విపరీతంగా ఉంది కాబట్టి. అందుకని ఎప్పుడు నీకు నీలో ఉండినటువంటి ధనము ఇంకొకరికి ఇవ్వాలా, 10 మందికి ఉపయోగపడాలా, గురుసేవలో ఉండాలా అని మనసు ఎప్పుడు అనిపిస్తుందో నీకు వైరాగ్యం అదంతకదే వస్తుందని చెప్పుకొని వచ్చారు ఇక్కడ. ఈ గురుతత్వాన్ని మనం ఎంత పొగడుకున్నా ఎంత చెప్పుకున్నా చాలదు. ప్రతి ఒక్క సందర్భంలోనూ ప్రతి ఒక్క నిమిషంలోనూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పుకొని వచ్చారు. ఎవరెవరికి ఎంతెంత అహంకారం ఉన్నది, ఎవరెవరికి ఎంతెంత విలువ గల ఆ వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నాం. వాళ్ళు అనుకున్నటువంటిది దాళ్లతో ఏమేమి వస్తుందో ఏమేమి రాదని చెప్పుకొని వచ్చారు. ముందు వెళదామా? జై గురుదత్త.